హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ప్రపంచం మొత్తం ఈరోజు యోగా చుట్టూ ఆసనాలు వేసుకుంటూ చేస్తూ ఉంది కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రపంచం మొత్తం ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్లో యోగా భాగ్యం మీద పడిపోయింది అనమాట. ఎందుకంటే చంద్రబాబు గారు ఎట్లాంటి ఆసనాలు వేస్తారు, మన నరేంద్ర మోడీ గారు ఎట్లాంటి ఆసనాలు వేయిస్తారు అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. ఇక మన పచ్చపత్రికలు ఇవన్నేమో యోగాంధ్ర, నేడే యోగ భాగ్యం, విశాఖలో ప్రధాన కార్యక్రమం, ప్రధాని రాక, సాగర్ నగర్లో 5 లక్షల మందితో యోగా ఏర్పాట్లపై రాష్ట్ర నేతలకు నరేంద్ర మోడీ కితాబు, సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాం అని చెప్పి ఇంకా రాతలు రాసుకున్నారు కదా. ఒక్కరి ముఖంలో చిరునవ్వు లేదు, ఒక్కరి ముఖంలో ఆనందం లేదు. శవాసన వేసి కూర్చున్నారు అనమాట. అటు జనాలు ఇటు పాలకులు. ఏం పాలన ఇది అని చెప్పి అంతా ఒక నైరాశ్యం, నిర్మానుష్యం ఇవన్నీ రాజ్యం వెళ్తా ఉంటే మనమేమో ఇట్లా యోగ భాగ్యం అని చెప్పి సంబరాలు చేసుకుంటా ఉన్నాం అనమాట. ఒకసారి ఈ యోగా డే, యోగాంధ్ర పేరుతో ఖర్చు ఎంత పెట్టింది ఈ ప్రభుత్వం అనేది లెక్కలు తీస్తే ఆన్ యావరేజ్ మొత్తం 1,00,000 ప్రాంతాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యోగా డే నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్కొక్క మనిషిని 2 కోట్ల మందికి పిలుపు పోయిందంటే మీరు అందరూ పాల్గొనండి అని. ఆ పిలిచిన వాళ్ళకందరికీ ఒక యోగా మ్యాటు, ఒక వాటర్ బాటిల్, దాంతోపాటు పాల్గొన్న వాళ్ళకందరికీ సర్టిఫికేషన్. ఈ అన్ని ఖర్చు కలిపి ఆన్ యావరేజ్ 300 లెక్కేసుకున్నా కూడా 600 కోట్లు జస్ట్ ఈ ఈవెంట్ నిర్వహించిన దానికి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ప్రాంతాల్లో అంటే ఇంచుమించు 1000 కోట్లకు పైగా ఖర్చు బొక్క తప్ప దీనివల్ల ఏం సాధించినట్టు? ఆ రిషికొండ బీచ్ నుంచి పైన ఇట్లా తలెత్తి చూస్తే జగన్మోహన్ రెడ్డి కట్టించిన ప్యాలెస్ కనపడుతుంది. దాని ఖర్చు కేవలం 300 కోట్లు. అభివృద్ధికి తర్వాత జల్సాలకు ఇదే డిఫరెన్స్ అనమాట. అదే సాగర్ నగరిలోనే యోగా నిర్వహిస్తున్నారు కదా. మీడియా కానీ లేదంటే నేషనల్ ఛానల్స్ కానీ ఈరోజు ఇదే డిబేట్ అనమాట. ఎవరి కోసం ఇదంతా? ఈరోజు సంక్షేమ పథకాలను అమలు చేసేదానికేమో మన బాబు గారు బీద ఏడుపులు ఏడుస్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం గుల్లగుల్లగా అయిపోయింది, ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించట్లేదు, ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎట్లయితే కోతలు విధించాలని చెప్పి అరుస్తా ఉన్నాడు కదా. మరి ఇట్లాంటి ఈవెంట్లకు మాత్రం 100 కోట్లు, 1000 కోట్లు. మొన్న అమరావతి పునః ప్రారంభోత్సవానికి ఏమో 700 కోట్లు, ఇప్పుడు ఒక 1000 కోట్లు. ఈ 1700 కోట్లతోన తల్లికి వందనం ఎక్కడైతే పెండింగ్ పెట్టారో అదంతా అయిపోతుండగా, లేదంటే ఆ 1700 కోట్లతో ఇంకా ఎన్నెన్ని సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు తెలిసినా ఇవేవి మన సోయికి రావు. కానీ అదేదో సామెత చెప్తారు కదా, సాయిబు సంపాదన భూ గజలకు అన్నట్టు ప్రచారం ఏమో ఆకాశం ఎత్తు, రియాలిటీ ఏమో పాతాళం లోతు అనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజునే 1,00,000 ప్రదేశాల్లో 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు పాల్గొంటారు. ఇది ఒక గిన్నిస్ రికార్డ్ అని ఊదరగొట్టిండ్రు. పాల్గొన్న వాళ్ళకు ఒక టీ షర్టు, ఒక యోగా మ్యాటు, ఓ సర్టిఫికెట్ ఫ్రీగా ఇస్తామని ప్రకటనలతో ఆకర్షించారు. బాగానే ఉంది. ఇక ఈ యోగాంధ్ర ఈవెంట్ ఖర్చు విషయానికి వస్తే ఎంత సింపుల్గా వేసుకున్నా టీ షర్టు, యోగా మ్యాట్ కలిపి 300 రూపాయలు ఉంటుంది. డెకాథ్లాన్కి వెళ్తే 800 కూడా పలుకుతుంది. అట్లాంటి మ్యాట్లను ఇస్తామని చెప్పి ఆకర్షించారు అనమాట. అంటే 2 కోట్లు ఇంటూ 300 కోట్లు కలిపితే 600 కోట్లు. ఇక 1,00,000 ప్రదేశాల్లో యోగా నిర్వహించడానికి ఎంత సింపుల్గా వేసినా 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే 1,00,000 ఇంటూ 1,00,000 1000 కోట్లు. ఇక వైజాగ్ మెయిన్ ఈవెంట్ అయితే ఒక 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని సమాచారం. దీనికోసం గత 10-15 రోజులుగా ఇంకా మొత్తం యంత్రాంగం అంతా దీని చుట్టే తిరుగుతా ఉంది. సాక్షాత్తు సీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీదనే ఫోకస్, దీని మీదనే సపరేట్ ఏమంటారు చర్చా వేదికలు నిర్వహించి అంత ఫోకస్ చేసారు అనమాట. వీటన్నిటికి తోడు విఐపీల సెక్యూరిటీ, వాళ్ళకు బస ఏర్పాట్లు, ఈవెంట్కు ప్రచార ఖర్చు, ఇతర ఖర్చులు కలిపితే ఇంకొన్ని కోట్లు. ఇలా ఎంత సింపుల్గా వేసుకున్నా సుమారుగా 2,000 కోట్లు ఒక రోజు యోగా డేకే ఖర్చు పెడుతున్నారు. సంక్షేమం చేయమని అడుగుతుంటే గల్లపేట ఖాళీగా ఉందని చెప్తూ మరోవైపున 1,000 కోట్ల రూపాయల అప్పులు తెస్తూ ఇలా ఈవెంట్లకు ఖర్చు పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ యోగాంధ్ర ఖర్చుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి జనాల నుంచి డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇస్తారా? మనం అధికారంలోకి వచ్చినప్పుడు పోలవరం మీద, తర్వాత మద్యం మీద, ఇంకా ఇట్లా చాలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, అప్పుల మీద ఎన్నెన్నో శ్వేతపత్రాలు ఇచ్చినాం కదా. ఇప్పుడు మనం పెడుతున్న ఖర్చు మీద జనం శ్వేతపత్రం అడుగుతున్నారు. సార్ ఇస్తారా దమ్ముంటే? సో ప్రజల నుంచి రియాక్షన్ రాకుండా ఇంకా ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు అని చెప్పి ఇంకా భ్రమంలో ఉంటే ఇగో ఇట్లా అయిన దానికి కాందానికి ఖర్చులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క రూపాయను ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధగా, ఎంత అంకితభావంతో, ఎంత చిత్తశుద్ధితో ఖర్చు పెట్టిండో ఈరోజు కనపడతలేదా? 3 లక్షల కోట్లు, 1 కాదు 2 కాదు 3 లక్షల కోట్లు డీబీటీ పద్ధతుల ద్వారా సంక్షేమం అందించిండు. తర్వాత ఉద్దానం లాంటి ప్రాజెక్టులను నిర్మించిండు. 17 మెడికల్ కాలేజీలు నిర్మించి ప్రభుత్వానికి అప్పచెప్పిండు. పిన్నాపురం లాంటి చోట 27,000 మెగావాట్ల విద్యుత్, గ్రీన్ ఎనర్జీని ఈ రాష్ట్రానికి అంకితం చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు. ఒకటన్నా అందులో 1% డెవలప్మెంట్ అన్న ఇప్పుడు కనిపిస్తా ఉందా? వేసిన రోడ్లు కూడా అదేదో ఇస్తరాకెత్తినట్టు ఎత్తుతా ఉన్నారు తారని. సో ఇదనమాట. ఇంకా బాబు గారు అంటేనే పబ్లిసిటీ పీక్స్. అదేదో సినిమాలో డైలాగ్ చెప్తారు కదా, విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ అన్నట్టు. ఈరోజు మొత్తం యోగాంధ్ర గురించి మాట్లాడుకోవాలి.
నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి 2.5 గంటల పాటు గొంతు చించుకొని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, రైతుల గురించి, విద్యార్థుల గురించి, ఫీజు రియంబర్స్మెంట్స్ గురించి, సూపర్ 6 హామీల గురించి సబ్జెక్ట్ వారీగా డిజిట్స్ డాటాతో కొడితే దానికి సమాధానం లేదు. కానీ రప్ప అనే డైలాగ్ చుట్టూ రాజకీయాన్ని నడిపించిన పుండాకోరు మొహాలు మనకి. సో ఇది ఆంధ్ర చేసుకున్న దౌర్భాగ్యం. ఇంతకు మించి చేయడానికి ఏం లేదు. కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.